హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నపూర్ణ దేవికి కాశీ విశ్వేశ్వరుడికి మధ్య సంబంధం ఏమిటి తెలుసా మీకు? ఒకప్పుడు పవిత్రమైన కాశీ నగరంలో పరమశివుడు, పార్వతీదేవి సంతోషంగా నివసించేవారు. ఒకరోజు శివుడు అన్నాడు పార్వతీదేవితో, ఈ ప్రపంచంలో అన్నీ మాయే, అన్నం కూడా మాయే. ఈ మాటలు విన్న పార్వతీదేవికి చాలా బాధ వేసింది. ఆమె అనుకుంది మనసులో, అన్నం లేకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు? అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా మారి కాశీని విడిచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ లేనిదే కాశీలో అన్నం దొరకలేదు. ప్రజలంతా ఆకలితో బాధపడ్డారు. చిన్నపిల్లలు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఇది చూసిన శివుడికి తన తప్పు అర్థమైంది. అన్నం మాయ కాదు, అదే జీవితం అని గ్రహించాడు. శివుడు భిక్షపాత్ర పట్టుకొని అన్నపూర్ణాదేవి దగ్గరకు వెళ్ళి వినయంగా అన్నాడు, అమ్మ, అన్నం పెట్టు. అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో శివుడికి అన్నం పెట్టింది. ఆ క్షణం ఎంతో పవిత్రంగా మారింది. మళ్ళీ కాశీలో అందరికీ అన్నం దొరికింది. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వెలిగాయి. నగరం ఆనందంతో నిండిపోయింది. అప్పటి నుంచి అన్నపూర్ణాదేవి కాశీలో అందరి ఆకలిని తీర్చుతోంది. అన్నం పవిత్రం, అన్నాన్ని వృధా చేయకూడదు. అన్నం పెట్టేవారు దేవతలతో సమానం. దీన్ని బట్టి మీరు నేర్చుకునేదంటే అన్నాన్ని వృధా చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.